శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మాస శివరాత్రి సందర్భంగా మాస శివరాత్రి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 7:09 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 9:43 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, శని చంద్రులు కుంభరాశిలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్కువ శాతం దుబారా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి, లేకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగిన శ్రద్ధని కనపరచాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు మీరు తీర్థయాత్రలు చేయటం కానీ, దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఇలాంటి వాటి వైపు కొంత మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించటం, అలాగే ఆహార నియమాలు పాటించటం వలన కొంతవరకు మీరు ఇబ్బందులు ఏవైతే ఎదుర్కోబోతున్నారో వాటి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగం గురించి, వారి యొక్క వ్యాపారం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులు కొంతవరకు సెలవులు లాంటివి తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో వచ్చే మార్పుల వలన కొంతవరకు వీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే దీంతో పాటు ఏ పని తలబెట్టినా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుందని కూడా గ్రహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి, లేకపోతే వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు, సూచనలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు ఈరోజు వారి వ్యాపారము, అలాగే వారి ఉద్యోగం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా వారు అనుకున్న విధంగా, వారు సానుకూలంగా, సమయానుకూలంగా వారి పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. దైవ దర్శనం చేసుకోవడం కానీ, అలాగే భగవంతునికి సంబంధించి సేవ లాంటిది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. దీంతో పాటుగా ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయము కూడా అనుకూలంగా ఉండటం, ఆర్థికంగా కొంత పురోగతి ఉండటం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే,
కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్నా, ముఖ్యంగా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా ఉండబోతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ, తొందరపడి పెట్టుబడులు పెట్టడం వలన తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగ పరంగా కొంత వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధని కనబరచాలి. కోపావేశాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా పనులు పూర్తవుతాయని గమనించాలి. దీంతో పాటు మీ యొక్క సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంత శ్రద్ధను వహిస్తూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి ఈరోజు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల పరంగా కొన్ని మార్పులు చేర్పులు కనపడటంతో పాటు ఆర్థికంగా కూడా వీరు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగాల్లో వీరికి కొంతవరకు గుర్తింపు రావటం, అలాగే వీరి ప్రతిభని నలుగురు గుర్తించటం, ఉన్నతాధికారులు కూడా వీరికి సహాయ సహకారాలు అందించటం, వీరి సహోద్యోగులు కూడా వీరితో ఉండటం, అలాగే వీరికి సహాయాన్ని అందించటం, ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని అనేదాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా మీరు ఆశించిన విధంగా మీకు అనుకూలంగా ఉండబోతోంది కనుక ఈ విషయంలో కూడా కొంత ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించట్లేదు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ అనుకూలత ఉండటం, అలాగే వీరికి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించటం, వీరి ప్రతిభా పాఠవాలకి మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, కుటుంబ సభ్యులు మీ మాటని వినకపోవడం కానీ, లేకపోతే మీరు ఎంతో కొంత వీరికి సహాయం చేసినా కూడా దానిని వారు విస్మరించటం కానీ ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతోటి మీ కోపావేశాలు ఏవైనా గనక ఉంటే వాటికి సంబంధించి కొంత నియంత్రణ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఎక్కువ శాతం కోపావేశాలు ఉండటం కానీ, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు మంచి సత్ఫలితాలను ఇవ్వట్లేదని కానీ కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద కలహాల జోలికి వెళ్లకుండా మీ వృత్తికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటూ కనుక వెళితే తప్పనిసరిగా కొన్ని మంచి మార్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, తులారాశి వారు మాత్రం వారి ఉద్యోగం గురించి, వారి వ్యాపారం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరు చేసే ప్రతి పనికి కూడా ఎక్కడో అక్కడ తప్పులు వెతికి మిమ్మల్ని నిందించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో అవమానాలు ఉండటం కానీ, లేకపోతే కొంతవరకు మీకు పోటీ ఉండడం కానీ, మీరు చేసే ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా గమనించి మిమ్మల్ని నిందించటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండి మీకు మనస్తాపానికి కూడా గురి చేస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి పని ఆచితూచి చేయటం అనేది ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకుంటున్న సూచన. ఇక వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఉండటం, అలాగే నమ్మిన వారు లేదా సహాయం చేస్తామన్నవారు చివరి నిమిషాల మీకు సహాయం చేయకపోవటం, వీటి వలన కూడా మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు.
ఇక ఈ రాశి వారు ఈరోజు దారిద్ర్య దహన శివస్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వలన ఆర్థికంగా వీరికి కొంత పురోగతి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఇలాంటి వాటిల్లో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంతవరకు శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. వారు ఏ విషయం గురించి అయితే మీతో మాట్లాడుతున్నారో దానికి సంబంధించి కొంతవరకు మీరు ఆలోచన చేసి తగిన విధంగా మీరు కొంత ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొంత అనుకూలత కనపడుతోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక మీ పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి శ్లోకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, వారి కుటుంబపరమైన విషయాల మీద వీరు ఎక్కువగా శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించటం, పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే ఇతరులకి సహాయం చేయడానికి కూడా ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. మీ సంతానానికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి ప్రగతి అనేది కనపడుతోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంత ప్రయాణాలు లాంటివి ఉన్నా, శ్రమ అధికంగా ఉన్నా ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తి చేస్తారు. దీని వలన ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే మాట పట్టింపుల విషయంలో కొంతవరకు మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తొందరపడి ఎవరినైనా నిందించటం కానీ, లేకపోతే ఆవేశపూరిత మాటలు అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలత ఉన్న ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎంత మీరు ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక రకమైన ఖర్చు మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది. హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే కొంతవరకు వైద్య నిమిత్తంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీకు వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవటం కానీ, అలాగే వారి మంచి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి వారికి అంతగా రుచించకపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు మనస్తాపాన్ని గురిచేస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆరోగ్యము ఇవన్నీ కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు పెడుతున్న పెట్టుబడులు కూడా మీకు కొంతవరకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే కొంతవరకు మీరు పాత రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే స్థిరాస్తి కొనేందుకు
మీరు కొంత ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం, అలాగే దీనికి సంబంధించి కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా మీలో గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ విజయం అనేది కనపడుతోంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు జాగ్రత్తగా మసులుకుంటారని చెప్పొచ్చు. దీంతో పాటు వీరి ప్రతిభకు తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా వీరికి లభిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారు మాత్రం ఈరోజు అనేక విషయాల మీద శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, అలాగే వారి రుణాల గురించి, దీంతో పాటు కోర్టు విషయాలు, వారి ఆరోగ్యము, ఇలాగ ప్రతి విషయం వీరు ఏదైతే అనుకుంటారో ఆ ప్రతి విషయం పైన కూడా వీరు జాగ్రత్త వహించాలి. ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి, శ్రమ అధికంగా ఉండబోతోంది, అనారోగ్యం సూచిస్తోంది, కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి, ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే కొంతవరకు మీకు కోపావేశాలను ఎక్కువగా ఉండటం, దాని వలన శత్రువులు అధికంగా అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు కొంతవరకు మీరు కోపావేశాలను నిగ్రహించుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. అలాగే కొంతవరకు ఎటువంటి పనులు అయినా కూడా ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది, ఉద్యోగంలో ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి కొంతవరకు శ్రమ, అలాగే వీరికి రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. పాత రుణాలకి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి కొంతవరకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు శ్రీ మహామృత్యుంజయ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందుల్ని మాత్రం తొలగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివారాధన, శివార్చన, శివాభిషేకం నిర్వహిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. ప్రదోష కాలంలో పరమశివుడికి పంచామృతాలతో, కొబ్బరి నీళ్లతో, కుశోదకము, దర్భజలాలతో అభిషేకం చేయటం ద్వారా శివుడి అనుగ్రహం కలుగుతుంది. తుమ్మిపూలతో శివుణ్ణి పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో 11 సార్లు స్మరించుకోవాలి. అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈరోజు నక్తవ్రతం ఉంటే చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం, శివపూజ పూర్తయిన తర్వాత ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకుని ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. ఇలా చేయటం ద్వారా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని లేదా శివతాండవ స్తోత్రాన్ని పఠించినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. అసలు శాస్త్రములన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మనసుని శుద్ధి చేయడానికి వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ ఎందే కదండి అసలు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపాసన చేయడం అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఒక్క మనుష్యుడికే. శాస్త్రాలన్నీ ఎవరి కోసం? గురువుల ఉపదేశాలన్నీ ఎవరి కోసం? కేవలం మనుష్యుల కోసం. ఎందుకు మనుష్యులకే ఉపదేశం అంటే నువ్వు తరించడానికి కావలసినటువంటి స్థితికి ఎదగడం కూడా ఒక్క మనుష్యుడి చేతిలోనే ఉంది. అందుకని మనుష్యుడికి ఉపదేశం చేస్తారు. శాస్త్రాలన్నీ మనుష్యుడి కోసం వచ్చాయి చదువుకోమని తప్ప ఏదో ఒక్క స్థాయిలో ఆగిపోమ్మని రావు. కాబట్టి అటువంటప్పుడు మనసుతో అసలు ఈశ్వరమూర్తిని పట్టుకోవడం కష్టం. కానీ సూర్యుడి విషయంలో ఇంత కష్టం పోతుంది. పోయి ఏమైపోతుందంటే మీరు నోటితో ఆదిత్య హృదయం చదువుతూ అలా చూస్తున్నారనుకోండి,
మీ ప్రయత్నం అక్కర్లేదు, అది వెలుగుల ముద్ద, అదే లాగేసుకుంటుంది. మీ మనసుని అది లాగుతుంది, అది విచిత్రం. ఎర్రటి బింబం పైకొస్తోంది అనుకోండి, ఆ బింబం వంక చూస్తూ ఆ ఎర్రటి కాంతి వస్తుంటే ఎప్పుడైనా వెళ్ళాలి జీవితంలో, వెడితేనే దాని అందం. అసలు ఆ సూర్యరశ్మితో ప్రాచీనులు ఎన్ని ప్రయోగాలు చేశారో. మనకి వరంగల్ పక్కనే దేవాలయం ఉంది, రామప్ప దేవాలయం అని, పరమాద్భుతం. నేనైతే అంటాను, ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని తీసుకొని రామప్ప దేవాలయం చూసి తీరాలందరూ. అటువంటి శిల్పకళా చాతుర్యం. దేవాలయం అంతరాలయం అంతా చీకటిగా ఉంటుంది, బయట మాత్రం నల్లటి స్తంభాలు ఉంటాయి. సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రయాణించేసేటప్పుడు ఎటువైపు అయిన వెళ్ళినా సరే ఆ కిరణములు ఈ నల్లటి స్తంభముల మీద పడి పరావర్తనం చెంది శివలింగం మీద కడతాయి. మీరు ఎక్కడ నిలబడి చూడండి, శివలింగం మాత్రం వెలిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎన్ని లైట్లు వేశారో అనిపిస్తుంది మీకు. లోపల నూనె దీపం తప్ప ఏమీ ఉండదు. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటు తిరిగినా సరే సూర్యకాంతి మాత్రం వెళ్ళి మళ్ళీ శివలింగం మీద పడిపోతుంది. సూర్యుడు తన కిరణముల చేత పగలంతా కూడా శివలింగాన్ని సేవిస్తూ ఉంటాడు. ఆ శివలింగ దర్శనం ఆరోగ్యప్రదాయం కాకపోతే ఏమవుతుంది? అసలు పరమాద్భుతం. కాంచీపురంలో ఎక్కడో ఏకాంబరేశ్వరలింగం ఉంటుంది, ఎక్కడో సూర్యోదయం అవ్వడానికి అవకాశం ఉండి అంత దూరం వరకు మంటపం ఉంటుంది. అంత దూరంలో మంటపానికి చిన్న కన్నాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది. పూర్వం దేవాలయాలు సూర్యకిరణ ప్రసారానికి అనుకూలంగా అంత అద్భుతంగా కట్టారు. అసలు సూర్యోదయాన్ని చూడడం ఒక గొప్ప ఉత్సాహవంతమైనటువంటి విషయం జీవితంలో. అసలు ఎన్నో అక్కర్లేనివి చూస్తాం, కానీ ఒక్కసారి కుటుంబంతో విశాఖపట్నమో లేకపోతే ఇంకో మీకు నచ్చిన ఊరో సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాలి సూర్యోదయం అంటే. ఎందుచేత అంటే మిగిలిన చోట్ల కనపడడానికి, సముద్రం ఉన్న చోట సూర్యబింబం కనపడడానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ బింబం వస్తుంటే, ఆ ఎర్రటి బింబం వస్తుంది, వచ్చి ఎర్ర బింబం కొంచెం ఆకాశంలో పైకెక్కి నీటికి దూరం అవుతుంది, నీటి నుంచి పైకెక్కుతుంది, నారింజ రంగులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మాంసనేత్రంతో. నారింజ రంగు తర్వాత ఏ ఋతువో ఆ ఋతువు యొక్క రంగులోకి మారుతుంది. ఉదాహరణకి నేను చెప్పాలి అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఉందనుకోండి, కపిలవర్ణంలోకి మారిపోతుంది. ఆ కపిలవర్ణం తీసేసుకునే ముందు ఇంకా దుర్నిరీక్షుడు, ఇక మీకు మాంసనేత్రం చేసి చూడడానికి యోగ్యుడు కాడు, మారిపోతాడు. ఇక అప్పుడు కంటితో చూశారనుకోండి కన్ను నీరు విడిచిపెట్టేస్తుంది, అంతకంతలో మారిపోతాడు.